హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాము. ఇందులో మరి ముఖ్యంగా చూసినట్లయితే ఏపీ గ్రామ వార్డు సచివాలయము ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే జిల్లాల వారీగా వస్తున్నాయండి. మరి ఈరోజు ఒక జిల్లాలో 1400కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాము. మరియు ఏపీ వైద్య శాఖలో ఖాళీలు అంటూ వాటిని భర్తీ చేయాల్సిందిగా మరి ప్రభుత్వం ఆదేశించడం జరిగిందని నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఓకేనా. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కొన్ని విడుదలయ్యాయి. అన్నీ కూడా ఇప్పుడు మనము చూద్దాము. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ఇక వివరాలు చూసినట్లయితే డిస్టిక్ నేమ్ ఈస్ట్ వైల్ కర్నూలు డిస్టిక్ అండి. గ్రామ వార్డు సచివాలయ వేకెన్సీస్ అబ్స్ట్రాక్ట్ యాజ్ ఆన్ 24/8/2024 24 ఆగస్టు 2024 వరకు మరి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీ లిస్ట్ అంది. ఉమ్మడి కర్నూలు, నంద్యాల్, ఈస్ట్ వైల్ కర్నూలు అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి కూడా మనకైతే క్లియర్గా ఇచ్చారు. ఓకేనా. మరి కర్నూలులో కొత్త జిల్లా కర్నూలులో 604, నంద్యాల్లో 179, ఈస్ట్ వైల్లో 783 ఖాళీలు అయితే ఉండడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా, అన్నీ కలిపి అయితే ఇక్కడ ఉండడాన్ని చూడవచ్చు. అన్ని జిల్లాలలో కూడా మనకైతే ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, అన్ని జిల్లాలలో ఖాళీలు అయితే ఉన్నాయి. బట్ వీటిని భర్తీ చేస్తారా ప్రభుత్వము, లేదా మరి సర్దుబాటు చేస్తారా అనేది ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదండి. అందరూ కూడా గమనించాలి. ప్రజెంట్ అయితే బదిలీల ప్రక్రియ మాత్రమే చేస్తున్నారు. ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మాత్రమైతే ప్రకటిస్తున్నారు. కానీ మరి వీటిని భర్తీ చేస్తారా, అడ్జస్ట్మెంట్ చేస్తారా అనేది మాత్రము తెలియాల్సి ఉంది. సో గైస్, నెక్స్ట్ అప్డేట్ అయితే చూద్దాం. మీరు ఏ జిల్లా వారో కామెంట్ చేయండి. ఏ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవుతున్నారో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్, ఏపీ వైద్య కళాశాలల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన ఆసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపాదికన డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా లాటరల్ ఎంట్రీ విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం పోస్టుల సంఖ్య 488. పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇందులో ఏమున్నాయంటే బ్రాండ్ స్పెషాలిటీ, క్లినికల్ అండ్ నాన్ క్లినికల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీ. అర్హత సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ అయితే చేసి ఉండాలి. వయసు ఓబీసీలకు 42, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీలకు 47 ఏళ్ళు మించకూడదు. మరి ఎంపిక విధానము: అర్హత విద్యార్హతతో సాధించిన మార్కుల, పని అనుభవము, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరి dme.ap.nic.in వెబ్సైట్లో మనమైతే మరి 9వ తారీఖు 9వ నెల 2024 లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, సిఐఎస్ఎఫ్ కేంద్ర కానిస్టేబుల్ ఫైర్ విభాగంలో నోటిఫికేషన్ అండి. మొత్తం 1130 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 21,700 నుంచి 69,100 శాలరీ అయితే ఉంటుందండి. ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ. మరి ఫైర్ కానిస్టేబుల్ తాత్కాలిక పోస్టుల భర్తీకి పురుషుల జాతీయ పౌరుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుచుండడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా. మరి కంప్లీట్ డీటెయిల్స్ చూడడానికి సిఐఎస్ఎఫ్ RECTT అంటే recruitment.csfgov.in వెబ్సైట్లో మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. చివరి తేదీ 30 సెప్టెంబర్ 2024 లోపు అయితే మనము అప్లై చేయడానికి ట్రై చేయాలి. ఓకే. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో చూసినట్లయితే కొన్ని లైక్ ఏంటంటే విద్యుత్ సంస్థలు ఉంటాయి, ఎన్టీపీసీ లాంటివి ఉంటాయి, డిస్కామ్లు ఉంటాయి, ఓకే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి. ఓకేనా. విశాఖ ఉక్కు కర్మాగారం లాంటివి, ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. వీటన్నింటిలో కూడా సెక్యూరిటీ లాగా ఉండేదే ఈ యొక్క సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అండి. ఓకేనా. సో తెలంగాణలో కూడా సేమ్. తెలంగాణలో కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్టీపీసీ, జెన్కో లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా మరి వీరు సెక్యూరిటీగా ఉండడం అయితే జరుగుతుంది. సో మంచి ఉద్యోగాలండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి.
సో నెక్స్ట్ చూసినట్లయితే సచివాలయ ఉద్యోగులకు అంతర్ జిల్లాల బదిలీలు కల్పించాలి. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించడంతో పాటు బదిలీల నుంచి మినహాయించిన 6 విభాగాల కార్యదర్శులకు కూడా ప్రస్తుత బదిలీలో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్షులు ఎండి జానీబాషా గారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 2 నాటికి 5 ఏళ్ల సర్వీస్ పూర్తవుతున్న నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ సాధారణ బదిలీలకు అవకాశం కల్పించి ఉపాధ్యాయ బదిలీల విధానము ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని కూడా కోరడము జరిగింది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. సో మరి సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేస్తారా లేదా, మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.